మీలాంటి సక్సెస్ఫుల్ అండ్ రిచ్ పీపుల్కి తెలిసినవి, నాలాంటి వాళ్ళకి తెలియనివి విషయాలు ఏముంటాయి చెప్పండి? సక్సెస్ అయిన వాడికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటి అని అడిగితే ఎలా అవ్వాలో తెలియడం అంతే. డబ్బు సంపాదించడం ఆరు డబ్బు ఉండడం అనేది ఒక స్కిల్ అంటారా, లేకపోతే ఒక సైకాలజీ అంటారా? మన జీవితం అంతా కూడా మనీ సంపాదన అనేది సైకలాజికల్ గేమే. హార్డ్ వర్క్ అనేది అందరూ చేస్తారు. రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కష్టపడతారు. మరి రిజల్ట్స్ అందరికీ రావు. మీరు చూసే డిఫరెన్స్ ఏంటి? నేను పరిగెడుతున్నాను కానీ తాళ్ళు వెనకలా అవుతున్నాయి, నేను పరిగెడుతున్నాను తాళ్ళు వెనకలా అవుతున్నాయి అంటే పరిగెత్తున్నా అన్న మాటే తప్ప గానుగెద్దులాగా అక్కడే తిరుగుతున్నట్లు లెక్క. నువ్వు ఏ రిజల్ట్ కోసమైతే పనిచేస్తున్నావో ఆ రిజల్ట్ వస్తే అదే సక్సెస్. మీ ప్రకారంగా బ్రాడర్ గా చూస్తే రిలేషన్షిప్స్ లో మ్యానిపులేటివ్ గా ఎవరుంటారు ఎక్కువ, అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలకైతే ఇది అబ్బాయిలకైతే ఇది అని చెప్పలేం, చెప్పకూడదని కూడా నేను అంటాను. సో మ్యానిపులేషన్ అనేది సర్వైవల్ ఇన్స్టింక్టా లేకపోతే డెలిబరేట్ గా చేస్తున్న పనా? ఇప్పుడు ఒక అమ్మాయి తోటి ఒక అబ్బాయి రిలేషన్షిప్ లో ఉంటాడు, ఆడికి తెలిసి పెళ్లి చేసుకోవడం ఉండదు, వాడికి తెలిసి కూడా ఆమె తోటి రిలేషన్షిప్ లోకి వెళ్తాడు, ఆర్ వైస్ వర్సా అమ్మాయి. సో డెలిబరేట్ గానే మ్యానిపులేట్ చేయబోతాడు కదా. మీ లాజిక్ ప్రకారంగా పవర్ డబ్బు ఉంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి, లేకపోతే బాగుండవు అన్నది సత్యం. అసలు రిలేషన్షిప్ కి పవర్ డబ్బే మూలం. సార్ మీరు అంటుంటేనే బాధ ఎట్లా? ఇప్పుడు ఆదిమ మానవుడు ఉన్నట్టుగానే ఆధునిక మానవుడు కూడా ఉండాలని ఎలా అంటాం? ఈ ఎపిసోడ్ లో ఒక 20 years సంథింగ్ ఉన్న అబ్బాయి అమ్మాయి పవర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవాల్టి మన టార్చ్ బేరర్ ఆకెళ్ల రాఘవేంద్ర. యూపీఎస్సీ ట్రైనర్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఆయన నాకు మాత్రం తన కథలతో, స్టోరీస్ తో సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అని అనిపిస్తుంది. ఆకెళ్ల గారు, ఫైనలీ మన ఇద్దరం కలిసి కూర్చొని కెమెరా ముందు కబుర్లు చెప్పుకునే టైం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇది ఆర్గానిక్ గా సెట్ అయింది అనుకుంటా. అవును. ఇన్నేళ్ల తర్వాత ఫైనల్ గా ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈస్, మీలాంటి సక్సెస్ఫుల్ అండ్ రిచ్ పీపుల్కి తెలిసినవి, నాలాంటి వాళ్ళకి తెలియనివి విషయాలు ఏముంటాయి చెప్పండి? బేసికల్గా సక్సెస్ఫుల్ అండ్ రిచ్ పీపుల్కి తెలిసింది ఏంటంటే ఎలా అవ్వడం అంతే. అంటే ఆ సక్సెస్ ఎలా పొందాలో తెలియడం, రూట్ తెలియడం. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, బీటెక్లో ఉన్నాడు, బీటెక్లోంచి బయటకు వచ్చాడు. ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎలా అవ్వాలో అతను తెలియదు. కాలక్రమంలో ఒక మెంటార్ను, ఒక గైడ్ను, ఒక టీచర్ను, ఒక కోచ్ను, ఒక ఫ్యాకల్టీను ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అని చెప్తున్నాడు. అతను అలా వెళ్తున్నాడు, అవుతున్నాడు. ఇతను సక్సెస్ అయ్యాడు కాబట్టి ఎలా వచ్చాడో తెలిసిందే కాబట్టి ఇలా అవుతాము అని తెలుసుకున్నాడు. అంటే సక్సెస్ అయిన వాడికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటి అని అడిగితే ఎలా అవ్వాలో తెలియడం అంతే. అందులో నేను ఏమంటానంటే సక్సెస్ఫుల్ రిచ్ పీపుల్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, సింగిల్ స్టోరీ, సింగిల్ లైన్ ఏంటని అడిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఎలా వెళ్ళాలో తెలిసిన వాళ్ళు. మిగతా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలిసినా ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళు, లేదా ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఎలా వెళ్ళాలో తెలిసి వెళ్ళని వాళ్ళు. సార్, మీ అబ్జర్వేషన్లో డబ్బు సంపాదించడం ఆరు డబ్బు ఉండడం అనేది ఒక స్కిల్ అంటారా, లేకపోతే ఒక సైకాలజీ అంటారా? నేనైతే దాన్ని సైకాలజీ అంటాను. నేను ఓకే, డబ్బును ఎలా చూసామని అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. రైట్. కొంతమంది అప్పులు ఇస్తారు, అప్పులు తీసుకుంటారు. కొంతమంది అప్పులు ఇవ్వరు, అప్పులు తీసుకోరు. కొంతమంది పిసినారిగా దాచుకుంటారు, కొంతమంది లావిష్గా ఖర్చు పెడతారు. మన జీవితం అంతా కూడా మనీ సంపాదన అనేది సైకలాజికల్ గేమే. మరి మీ ప్రకారంగా హార్డ్ వర్క్ అనేది అందరూ చేస్తారు కదా, ఎవ్రీవన్. రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కష్టపడతారు కదా. మరి రిజల్ట్స్ అందరికీ రావు. మీరు చూసే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఎవడైనా కానీ ఒక సక్సెస్ ఏదో ఒక రిజల్ట్ పొందడానికి ఒకే ఒక కారణం. మనకి నీకు ఉదాహరణగా చెప్తా. కుండ ఉంది, కుండలో పైనుంచి నీళ్లు పడుతున్నాయి, మనం ట్యాప్ తిప్పాం పడుతున్నాయి. కుండలో ఎన్ని నీళ్లు వేసినా కుండ నిండట్లేదు. కారణం ఏంటి? కింద చిల్లుండి ఉంటుంది, కిందన చిల్లులు ఉండాలి. ఏం రైట్? కరెక్ట్. ఇప్పుడు దీన్ని ఇందాను అడిగిన ప్రశ్నకి అప్లై చేయి. ఓకే, పని చేస్తున్నాడు కానీ చిల్లులు ఉన్నాయి. ఓకే, లూజ్ ఎండ్స్. ఎస్. నేను దీన్ని ఇంకోలా చెప్తాను. పుట్టుకతోటే మనకు కొన్ని తాళ్ళు వెనకాల కట్టబడి ఉన్నాయి, హేమంత్కైనా ఆకెళ్ళకైనా. ఓకే, ఆ తాళ్ళు ఏమిటో తర్వాత చెప్తాను, కానీ మొత్తం మీద నాకు ఒక 50 తాళ్ళు కట్టబడి ఉన్నాయి అనుకుందాం. రైట్. నేను పరిగెడుతున్నాను
కానీ తాళ్ళు వెనకలు అవుతున్నాయి. నేను పరిగెడుతున్నాను కానీ తాళ్ళు వెనకలు అవుతున్నాయి. నేను పరిగెడుతున్నాను తాళ్ళు వెనకలు అవుతున్నాయి. అంటే పరిగెత్తున్నాన్న మాటే తప్ప గానుగెద్దులాగా అక్కడే తిరుగుతున్నట్లు లెక్క. అట్లా నేను చూసేది ఏంటంటే నా జీవితంలో ఉన్న తాళ్ళు ఏంటో నేను తెలుసుకున్నప్పుడు తాళ్ళు విప్పుకుని పరిగెడితే అసలైన హార్డ్ వర్క్ అది. అప్పుడు రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, తాళ్ళు అసలు ఉన్నాయనే తెలుసుకోవట్లేదు, ఉన్నాయని తెలిసిన అహంకారం వల్ల విప్పుకోవటం లేదు, లేదా ట్రైనింగ్ లేకపోవడం విప్పుకోవటం లేదు, లేదా గురుత్వం అంటే ఎవరైనా గురువో మెంటారో లేకపోవడం విప్పుకోవడం లేదు. వాటెవరు నేమిట్ నువ్వు ఏ రిజల్ట్ కోసమైతే పనిచేస్తున్నావో ఆ రిజల్ట్ వస్తే అదే సక్సెస్. మీరు ఇందాక మనం అందరం ఒక గోల్ పెట్టుకోవాలి, దాని టువర్డ్స్ వర్క్ చేయాలన్నారు. ఇప్పుడు డబ్బు సంపాదించిన ఏమండి అన్నారు అనుకోండి సార్, అది మరీ అబ్స్ట్రాక్ట్గా వైడర్గా లేదా? మనీ సంపాదించడం నా ఏమని ఎవడనంటే కనుక నా దృష్టిలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. మనీ అనేది లేకపోతే ఏమీ లేదనే విషయం తెలుసుకున్నవాడు కాబట్టి. మనీ కోసం ఏదైనా చేస్తాను అంటే కనుక అది వ్యక్తిగతం, అది క్యారెక్టర్లెస్ అయితే ఉండొచ్చు కాక. కానీ డబ్బు అనేదానికి చాలా ప్రాధాన్యం ఇచ్చినవాడు గొప్పవాడే. అందుని హిందూ ఇండియన్ సంప్రదాయంలో డబ్బుని డబ్బు అనలేదు, లక్ష్మీదేవి అన్నారు. కాబట్టి అష్టలక్ష్మిలో లక్ష్మీదేవి, అసలు లక్ష్మీదేవి అష్టలక్ష్మిలో అన్నప్పుడు అందులో మళ్ళీ లక్ష్మీదేవి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అన్నప్పుడు మరి పైగా ప్రత్యేకంగా మనకు లక్ష్మీదేవి పూజ ఉంది కాబట్టి డబ్బు సంపాదించాలి, తప్పేం కాదు. నాకు డబ్బుకైనా మన చుట్టూ మన దేశంలో అతి ముఖ్యమైనది గొప్పది ఏదైనా ఉందంటే అది రిలేషన్షిప్స్. ఆఫ్ కోర్స్. ఎస్. ఓకే. రిలేషన్షిప్స్లో కూడా అంటే నేను ఈ జెన్ ఆల్ఫా గురించి నేను అడుగుతాను. ఎందుకంటే నేను ఏ కాఫీ షాప్కి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా నాకు వీళ్ళని చూసి నాకు ఒక కల్చర్ షాక్ లాంటిది కొడుతుంటుంది. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆనెస్ట్గా చెప్పండి, మీ ప్రకారంగా బ్రాడర్గా చూస్తే అంటే జనరలైజ్డ్గా చూస్తే రిలేషన్షిప్స్లో మ్యానిపులేటివ్గా ఎవరుంటారు ఎక్కువ, అబ్బాయిలా అమ్మాయిలా? అది చెప్పలేం, యాక్చువల్గా చెప్పలేం. నేనంతా జడ్జిమెంటల్ చేయడం కూడా తప్పు, ఇండివిజువలే అది. అమ్మాయిలకైతే ఇది అబ్బాయిలకైతే ఇది అని చెప్పకూడదని కూడా నేను అంటాను. నేను అది తప్పు కూడా అది. కానీ దాన్ని ఇంకోలా చెప్తాను నేను. ఒక 25-30 సంవత్సరాల కిందట మ్యానిపులేషన్ ఇన్ ద రిలేషన్షిప్ మగాళ్ళు చేసేవారు, అబ్బాయిలు చేసేవారు. అమ్మాయి కన్నీటితోటి ప్రతిఘటన సినిమాలో లాగాను, లేకపోతే కనుక యమునతోటి సినిమా తీసారు మనం, మౌన పోరాటం సినిమాల లాగాను ఉండేది. తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని రిలేషన్షిప్లో మ్యానిపులేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇవాళ ఇద్దరు చేస్తున్నారు, ఇవాళ ఎవరైనా చేస్తున్నారు. సో మీ ప్రకారంగా మ్యానిపులేషన్ అనేది సర్వైవల్ ఇన్స్టింక్టా లేకపోతే డెలిబరేట్గా చేస్తున్న పనా? డెలిబరేట్గానే కదా. ఇప్పుడు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి రిలేషన్షిప్లో ఉండవు, ఆడికి తెలుసును ఇది అయ్యేది కాదని, పెళ్లి చేసుకోవడం ఉండదని. వాడికి తెలిసి కూడా పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఆమెతోటి రిలేషన్షిప్లోకి వెళ్తాడు, ఆర్ వైస్ వర్సా అమ్మాయి. సో డెలిబరేట్గానే మ్యానిపులేట్ చేయబోతాడు కదా. ఇప్పుడు కేవలం పాసింగ్ ద గే ముందు అంటే ఏమి అమాయకంగా అదేదో సినిమాలో బ్రహ్మానందంలాగా ఇలాగ పెట్టి పోజ్ తప్ప మ్యానిపులేషన్ ఈజ్ మ్యానిపులేషన్, డెలిబరేట్ యాక్ట్ అది. ఎట్ ది సేమ్ టైం సార్, మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలామంది కపుల్స్కి మీరు కౌన్సిలింగ్ లాంటిది చేస్తారు కాబట్టి నేను అడుగుతున్నాను, రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అంటే ఈగోనా, ఎక్స్పెక్టేషన్సా, కమ్యూనికేషనా? ఈగోయే. ఎగ్జాంపుల్? ఇప్పుడు మనందరము కూడా ఇవాళ ఈగోయిస్టిక్ జోన్లోకి వచ్చేసాం. ఓకే. ఎవ్వరూ కూడా ఎవరి మాట వినని ఒకానొక సెల్ఫ్ సెంటర్డ్ జోన్లోకి వచ్చాం. ఇక్కడ నేను ఎవ్వరు అన్నప్పుడు మీరు ఎవరైనా వేసుకోవచ్చు, నువ్వు చదువుకొని టిక్ 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 ఎన్ని వేసుకోవచ్చు నువ్వు. ఎందుకో చెప్తాను. ఎప్పుడూ కూడా ఈగో ఎక్కడ ఉండదు, అసలు ఈగో మనిషి ఎక్కడ ఉండదు. ఉన్నది లోపల దాచుకుంటాం, అంటే అవసరం, ఇంటర్ డిపెండెన్సీ. హేమంత్తో నాకు అవసరం అబ్బా, హేమంత్తో నాకు అవసరం ఎలా బిహేవ్ చేస్తాను నేను? హేమంత్ మాట అన్నాడు, సర్లేదు సర్దుకుపోదాం. హేమంత్ నన్ను ఇది చిన్న ఏదైనా సరే సర్దుకుపోవడం స్టార్ట్ అవుతాను. ఎందుకని? అవసరం. ఎప్పుడైతే మనిషి ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు, అప్పుడు లోపల నుంచి ఈగో అని ఇంగ్లీష్లో ఉన్నావు, మా ఏరియాలో బలుపు అంటారు, బాగా వచ్చేస్తుంది అది. అందులో బలుపు ఉంది వాడ మార్కెట్లో, అది యంగర్ జనరేషన్లో ఎక్కువ ఉంటుంది. సో మీ లాజిక్ ప్రకారంగా పవరు డబ్బు ఉంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి, లేకపోతే బాగుండవు అన్నది సత్యం. అసలు రిలేషన్షిప్కి పవరు డబ్బే మూలం, అవసరం ఇంకా. సార్ మీరు అంటుంటేనే బాధ ఎట్లా? బాధే ఉంది, సత్యమే కదా. దాని బాధ నేనైతే బాధపడద్దు అంటాను. ఎందుకంటే
ఇప్పుడు ఆదిమ మానవుడు ఉన్నట్టుగానే ఆధునిక మానవుడు కూడా ఉండాలి ఎలా అంటావు? సో అదేంటిది, మారాల్సిందే, కాలం మారాల్సిందే. నీకు వెస్ట్రన్ సొసైటీస్లో ఇండివిజువలిజం ఎక్కువ ఉంటుంది. నువ్వు గమనించి ఉంటావు, చాలా దేశాలు తిరిగావు నువ్వు. ఇండివిజువలిజం అంటే ఏంటి? వన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. ఇండివిజువల్ అంతే కదా. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్ కానీ ముఖ్యంగా యూఎస్ లాంటి వాటిలో కానీ ఎక్కువ ఉంటుంది. భార్య అయినా భర్త అయినా 2 కార్లు ఉంటాయి, ఎవరి కార్లో వాళ్ళు వెళ్తుంటారు, ఎవరు ఎవరితోటి ఎమోషన్ అటాచ్మెంట్ కలిగి ఉండరు. ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏ దేశాల్లో అయితే మొదట వచ్చిందో ఆ దేశాల్లో ఇండివిజువలిజం అనేది మొదట వస్తుంది. భారతదేశంలోకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత నేను మాట్లాడితే 1950 తర్వాత, 75 ఏళ్లలో. అదే యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడు వచ్చింది? 1500, అంటే మనకన్నా 400-500 సంవత్సరాల కింద ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. అసలు వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాతనే హ్యూమన్ బాండింగ్ అనేది తగ్గించుకుని ఏర్పాటు చేసుకున్నారు సొసైటీలో. ఈ రెండింటికి లింక్ ఎలా చూస్తారు? ఏది? ఇండస్ట్రియలైజేషన్కి, రిలేషన్షిప్స్కి. ఇండస్ట్రియలైజేషన్ ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ని పెంచడానికి పనికేస్తుంది. నేను మాట్లాడుతుంది 500 సంవత్సరాల కిందట. కరెక్ట్. సో 500 years ఎగో మానవుడు యూరోపియన్లో మాట్లాడుతున్నా కూడా యూరోప్, ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల ఎప్పుడైతే ఫ్యాక్టరీస్ పెరిగాయో, ఫ్యాక్టరీస్ పెరిగినప్పుడు ఇండివిజువల్కి ప్రాధాన్యం పెంచి సొసైటీలో నామ్స్లో మ్యారేజ్, ఫ్యామిలీ లాంటి వాటిని కట్ చేశారు. మనం మారుతున్న సొసైటీలో ఉన్నాం. నేను ఎప్పుడు ఇదివరకు నా చిన్నప్పుడు మా ఇంట్లో 2 ఫోన్లు ఉండేవి, అవి 2 కూడా టేబుల్ మీద ఉండేవి. అంటే ల్యాండ్ లైన్ అంటాం. ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చేది. నేను ఎవరన్నా అమ్మాయికి ఫోన్ చేయాలనుకోండి, ఎవరు లిఫ్ట్ చేసేవారు? ఫస్ట్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ కూడా కదా, వాళ్ళ నాన్న లిఫ్ట్ చేసేవాడు. ఎవరండి మీరు అంటాడు. నా పేరు సో అండ్ సో. ఎవరు ఏంటి? మీ అమ్మాయి ఉందా? మా అమ్మాయికి మీరేమవుతారండి? 2 క్లాస్మేట్స్ అంటే. ఏం మాట్లాడాలో చెప్పమ్మా, నేను పాస్ చేస్తాను అంటాడు. అయిపోయా. ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం? ఏదో గీతాంజలి సినిమాలోలాగా పారిపోదామన్నా. కాబట్టి తక్కువ. ఇప్పుడు నా సెల్ ఫోను నాది అని అమ్మాయి అంటుంది, అబ్బాయి అంటున్నాడు, పెళ్ళా ఉంటుంది, మొగుడు అంటున్నాడు. ఇండివిజువలిజం ఎప్పుడైతే వచ్చిందో, ప్రైవసీ ఎప్పుడైతే వచ్చిందో, సీక్రెసీ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ వస్తుంది. మారుతుంది సమాజం, మారాలంటాను నేను. ఇంకా ముందు ఇంకా మారుతుంది, ఇంకా మారబోతుంది కూడా. అంటే ఒకవైపు నుంచి వీళ్ళు మాత్రం నాకు అఫెక్షనేట్గా, కేరింగ్గా ఉండేవాడే కావాలి అంటారు, కానీ స్టేబుల్గా, పవర్ఫుల్గా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళేమో అయ్యో నాకు మనసు బాగుండాలి అంటారు, కానీ అందంగా ఉంటేనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇది వ్యత్యాసం కదా. వ్యత్యాసం కాబట్టి డైవోర్స్ అవుతున్నాయి కదా. వ్యత్యాసం కాబట్టి ప్రీ మ్యారిటల్ సెక్స్ పెరిగింది కదా. వ్యత్యాసం కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెరిగినాయి కదా. వ్యత్యాసం కాబట్టి ఇదివరకు ఏంటి, మామూలుగా నేను అందరూ చెప్పే స్టేట్మెంట్ చెప్పి అలా చెప్పనని చెప్తాను. అదంటే ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన, భార్యలు కూడా భర్తలు ఈ మధ్యన మర్డర్లు చేస్తున్నారండి అనేది అలా అనకూడదు. యాక్చువల్లీ ఎవరైనా మర్డర్ చేయడం తప్పు, కానీ క్రైమ్ రేట్లో మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే భార్యలు భర్తలను చంపడం పెరిగింది కదా గత 2 ఏళ్ళుగా. మీరు క్రైమ్ రేట్ చూస్తే మరి సొసైటీ మారుతుంది అంతే. డార్క్ రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చేద్దాం, మనం లీడర్స్ వైపు వెళ్దాం. అట్లీస్ట్ వాళ్ళైనా డార్క్గా ఉన్నారో లేదో చెక్ చేసుకుందాం. మీరు ఇన్ని పుస్తకాలు రాశారు, ఇంకా బోల్డ్ అన్ని పుస్తకాలు చదివారు, ముందు మాట రాశారు. సరే, మీరు దగ్గరగా చూసి రాసిన వాటిలు కానీ చదివిన వాటి వారు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇవి అని డిఫైన్ చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. వ్యక్తి పేరుతో సహా. మోడీ. ఓకే. అంటే నరేంద్ర మోడీ అన్నప్పుడు చాలా మందికి ఏమనుకుంటారంటే ఈజీ ఎగ్జాంపుల్ కదా అనుకుంటారు. నేను ఇంకొక పేరు చెప్పి మా ఊర్లో సుబ్బాయి ఉన్నాడంటే అర్థం కాదు కాబట్టి నేను మోడీ చెప్పాను. ద బెస్ట్ లీడర్ నౌ ఇన్ ద కంట్రీ ఎవరంటే ఆయనే. కాబట్టి చాలా మంది ఆ కోణంలో చూడరు కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి మీరు చెప్పడం ఎందుకు, మోడీ గారు ఏం చేస్తారని ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ 100% ఉన్న భారతదేశంలో 140 కోట్లలో ఒకే ఒకరు ఎవరంటే మోడీ. సార్, నాకేమనిపిస్తుంది అంటే సివిక్ సెన్స్, క్లెన్లీనెస్ ఆర్ జస్ట్ హ్యూమన్ సెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఇల్లు, గ్రామాల్లో గడపల మీద చక్కగా పసుపులు రాసి దాన్ని యాంటీసెప్టిక్గా బిలీవ్ చేసి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఓవర్ ద టైం ఇలాంటివన్నీ పోయినాయి. సో మై క్వశ్చన్ ఈజ్, అసలు మనకు సైన్స్ తెలియక కాదు, మనం మెల్లగా ప్రిన్సిపల్స్ మర్చిపోయి అంటారా? ప్రిన్సిపల్స్ మర్చిపోయే సోషల్ ఎకనామిక్ టెక్నికల్ ఎరాలోకి వచ్చాం మనం. నేను కావాలని వాడేది ఆ పదం, సోషియో ఎకనామిక్ టెక్నాలజికల్ అన్నాను. అందుకని మనం ప్రిన్సిపల్స్ మర్చిపోతాం. ఎందుకంటే నేను ముందు ఎకనామిక్ తీసుకుంటాను. అర్బనైజేషన్ పెరగాలి అంటాం మనం, పట్టణాలు పెరగాలంటాం మనం. పట్టణాలు పెరగడం అంటే ఏంటి?
బిల్డింగ్స్ రావడం, అపార్ట్మెంట్స్ రావడం, ఇండస్ట్రీస్ రావడం, కంపెనీస్ రావడం, అగ్రికల్చర్ అనే ప్రైమరీ సెక్టార్ కాకుండా ఇండస్ట్రియల్ అనే సెకండరీ సెక్టార్కి ప్రాధాన్యం ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ అర్బనైజేషన్. మరి అర్బనైజేషన్ వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఓ పక్కన మనం అంటున్నప్పుడు గ్రామాలు పోతాయిగా. మరి గ్రామాల్లో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు, ఇందాక మీరు చెప్పినట్టుగా గొబ్బెమ్మలు పెట్టడాలు, పాడి పశువులు, లేకపోతే కనుక పసుపుతోటి, లేకపోతే కనుక ఏమంటుందాన్ని పేడతోటి అలకడాలు, అవన్నీ పోతాయిగా. ఇది ఎకనామికల్గా. సోషలాజికల్గా మనం ఏమంటున్నాం, ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాం? సాఫ్ట్వేర్ ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్న ఏమో సాఫ్ట్వేర్, తమ్ముడేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం ఇద్దరిలో ఎవరు కావాలని అడిగితే ఎవరంటుంది? సాఫ్ట్వేరే అంటుంది. మరి అంటే అర్థం ఏంటి? సోషలాజికల్గా అర్బనైజ్డ్గా అయినా, అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్న, సోఫిస్టికేటెడ్ ఏరియాస్లో ఉన్న, సాఫ్ట్వేర్ ఐటీ సెక్టార్లో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తూ గ్రామం నుంచి పట్టణానికి వచ్చేస్తున్నప్పుడు ఆ గ్రామాల్లో ఇంకా సంప్రదాయం ఉండాలండి, పేడతో అల్లుకోవాలండి, ఎలా కుదురుతుంది? అంటే ఇది సోషలాజికల్ చేంజ్. వీటన్నిటికీ మూలం టెక్నాలజికల్ చేంజ్. కరెక్ట్. సో అందుకని ఎండ్ పాయింట్ టెక్నాలజికల్గా సొసైటీ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు సోషియో ఎకనామిక్ టెక్నాలజికల్గా మనం చేంజ్ అవుతున్నప్పుడు ఆచారాలు ఎందుకు చేంజ్ అవ్వవు, సంప్రదాయాలు ఎందుకు చేంజ్ అవ్వవు? అసలు అలా ఉండాలని ఉండడం తప్పంటాను నేను. ఇప్పుడు ఇంటర్ కాలేజీలకు సంబంధించి ఎక్కడైనా సరే 1, 1, 4, 4, 2 ఇలాంటివి ఏమన్నా నంబర్లు చూసి పేరెంట్స్ టెంప్ట్ అయ్యి, అరే ఇక్కడ వేస్తే మావాడికి ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటూ టెంప్ట్ అయ్యి చేరారంటే అర్థం ఉంది. కానీ ఇలాంటివి ఈ మధ్యకాలంలో, అంటే ఆ ర్యాంకులో, ఫోటోలో, నంబర్లో చూసి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా అటెంప్ట్ అయ్యి అక్కడ చోట చేరడం ఏంటి? అసలు ఇటీవల కాదు, అది డే 1 నుంచి ఉంది. నేను చదువుకునే రోజు అంటే 1995లో నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఉంది. మరి ఇప్పుడు చాలా పేటరేగిపోలే. అవును, ఇప్పుడు పేటరేగిపోవడం కాదు, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. అప్పుడు కోచింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి? 1995లో తీసుకుంటే, అంటే ఇవాళకి 30 సంవత్సరాల కింద తీసుకుంటే హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. టాప్ మోస్ట్ తీసుకుంటే 4 ఉండేవి, టాప్ మోస్ట్. మిగతావన్నీ కలిపితే మొత్తం టోటల్గా ఇంకో కలిపితే 10 ఉండేవి. అలాంటిది 2000 సంవత్సరం, 2005, 2010 అలా వచ్చేసరికి టాప్ 5 కాస్త టాప్ 10 అయ్యి, టాప్ 10 కాస్త 20 అయ్యి, ఇవాళ నాకు తెలిసి అశోక్ నగర్లో 200 కోచింగ్ సెంటర్లు ఉంటాయని నా అంచనా. 200 కోచింగ్ సెంటర్లు నాకు తెలిసి ఒక 500 మీటర్ల దాన్ని రేడియన్స్లో ఉంటాయని నాకు అంచనా. అంటే ఎంత కిక్కిరిసిపోయి ఉంటుంది, ఎంత క్రౌడెడ్గా ఉంటుంది అనేది పాయింట్. అండ్ ఎప్పుడైతే మీకు ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగిందో, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లోంచి ఖచ్చితంగా ర్యాంకర్ల మీద ఆధారపడక తప్పని ఒకనొక పరిస్థితి ఏర్పడుతుంది. సో ర్యాంకర్ల మీద ఆధారపడే ర్యాంకర్లను చూసి దాని ప్రకారం కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం డే 1 నుంచి ఉంది. అప్పుడు ఆ 4 కోచింగ్ సెంటర్లు ఉండేవి కాబట్టి 4, 4, 3, 12, 4, 20 కోచింగ్ ర్యాంకర్లు వచ్చేవి, ఎవరొకరిదే జాయిన్ అయ్యేవారు. ఇవాళ ర్యాంకర్లు పెరగరుగా. మహా అయితే ఎప్పుడైనా కానీ తెలుగు వాళ్ళకి ర్యాంకులు మినిమం అయితే 50 వస్తాయండి. ఆల్ ఇండియా లెవెల్లో తెలుగు స్టేట్స్ రెండింటికి కలిపి అప్పుడు ఉమ్మడైనా ఇప్పుడు ఇదైనా 50 మినిమం వస్తాయి. అంటే 50 మంది సివిల్ సర్వెంట్స్ని ప్రతి ఏడాది మన రాష్ట్రాలు 2 మినిమం నేను మాట్లాడదు, మ్యాక్సిమం 100 అలా ఉన్నా. సో 50 మందిని పంచుకోవాలి కదా. 200 కోచింగ్ సెంటర్లో టాప్ 100 తీసుకోండి, 100లో మళ్ళీ బలవంతమైన 20 తీసుకోండి, 25లో మళ్ళీ వేర బాహుబలులు ఒక 15 తీసుకోండి, బాహుబలుల్లో మళ్ళీ త్రిపురారులు ఒక 8, 10 తీసుకోండి. మరి 50 మంది పంచుకోవాలి కదా. సో అందులో ఎప్పుడూ ఉంటుందండి కాంపిటీషన్. బట్ హౌ టు ఫిక్స్ దిస్? అంటే ఏది ఎవరికి? పేరెంట్స్గా, స్టూడెంట్స్గా, కోచింగ్ సెంటర్ వాళ్ళకా? కోచింగ్ సెంటర్ వాళ్ళది అది బిజినెస్ కాబట్టి నేను క్వశ్చన్ చేయను. ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏవైతే ఇప్పుడు నేను హౌ డు ఐ పిక్ ద రైట్ ఇన్స్టిట్యూషన్? అసలు రైట్ ఇన్స్టిట్యూషన్, రాంగ్ ఇన్స్టిట్యూషన్ నో వన్ కెన్ సే అవుట్ సైడ్ నుంచి. బయట నుంచి ఎవరిని చెప్పలేం. ఓకే, ఎవరిని చెప్పలేము. ఆ దేవుడు కూడా తెలియదు. అందులో ఇది రైట్, ఇది రాంగ్ అని నేను కోచింగ్ సెంటర్కే పారామీటర్ పెట్టనివ్వను. ఓకే, అప్రోప్రియేట్, ఇన్అప్రోప్రియేట్, నీకు తగింది తగినది ఉంటుందని. ఓకే. సమాజంలో యాస్పిరెంట్స్ 3 రకాలు ఉంటారు. ఒప్పుకోకపోయినది సత్యం. 1 హై ఐక్యూ లెవెల్, 2 మీడియం ఐక్యూ లెవెల్, 3 లో ఐక్యూ లెవెల్ ఉంటారు. 3 ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. హై ఐక్యూ లెవెల్ వాళ్ళకు ఉపయోగపడే కోచింగ్ సెంటర్లు వేరు,
మీడియం ఐక్యూకి వేరు, లోకి వేరు. నేను మీడియం అయ్యి హైకి వెళ్ళినా, లో అయ్యి హైకి వెళ్ళినా, హై అయ్యి లో వెళ్ళినా నాకు మిస్ మ్యాచ్ అయింది. మిస్ మ్యాచ్ అయితే ఆ కోచింగ్ సెంటర్ నాకు అప్రోప్రియేట్ కాదు. అప్రోప్రియేట్ కానప్పుడు నాకు 1 year వేస్ట్ అయిపోతుంది. అందులో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరు అన్నది. కోచింగ్ సెంటర్ కాదు. హూ ఆర్ యూ? నీ తెలివితేటలేంటి, నీ ఐక్యూ ఏంటి, నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, వేర్ ఆర్ యూ? ఎలా అంటే మాలాంటి మెంటర్స్ కలవడం. సార్ అసలు నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది అన్నిటికంటే పెద్ద ప్రశ్న కదా సార్. అన్ని ప్రశ్న మెంటాలు తెలుసుకోవడమే. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నన్ను మీరు ఎవరినో ఒక స్టూడెంట్ తీసుకురాను, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తానండి. మీతో వచ్చిన అబ్బాయిని మీరు కూడా రండి కూర్చోండి. ఆమె నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా అడిగి. నేనే స్టూడెంట్ సార్. ఇంకా బెస్ట్. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? టక్కుమని సమాధానం చెప్పండి. ఎక్కువ. సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? తక్కువ. ఓకే. వాట్సాప్ బాగా చూస్తారా బాగా చూడరా? బాగా చూస్తారు. ఇన్స్టా లాంటి వాటిలో రీల్స్ బాగా చూస్తారా బాగా చూడరా? చాలా. ఓకే. సినిమాలకు వెళ్తారా వెళ్ళరా? అప్పుడప్పుడు. అవుటింగ్ ఉంటుందా ఉండదా? తక్కువ. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్స్కి వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు వీటన్నిటిని బుక్స్ ఏం చదువుతారా? చదువుతాను. ఇంగ్లీష్ బాగా వచ్చా మామూలుగా వచ్చా? బావచ్చు. ఓకే. మీకు ఎప్పుడైనా కాలేజీలో కానీ వాటిలో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే మనకి ఉంటాయి కదా, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని పారామీటర్స్ వేసుకోండి. సో మీరు ఇప్పుడు ఏ కోణంలోకి వస్తారు అంటే సెమీ డిసిప్లిన్ కోణంలోకి వస్తారు. ఓకే. ఎందుకని అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుంది, మన టైంని కొంతైనా ఫ్రెండ్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మనం టైంని ఎక్కువగా సోషల్ మీడియాకి ఇస్తున్నాం, ఎడిక్ట్ అవుతున్నాం. వాట్సాప్ చూస్తున్నాం ఎక్కువగా, సినిమాలు చూస్తున్నాం ఎక్కువగా, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నాం ఎక్కువగా. అంటే మన కన్జ్యూమ్ ఆఫ్ అంటే మన టైంని అన్నెసరీ వాటి కన్జ్యూమ్ చేస్తున్నాం. అన్నెసరీ వాటి కన్జ్యూమ్ చేస్తుంటే నెసరీ బుక్స్ ఏమో చాలా ఉంటాయి. సివిల్ సర్వీసెస్కి భారతదేశంలో ఏ ఎగ్జామ్కి లేనట్టుగా ఏముంటుందంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే ఎక్కువసేపు చదవాలి, స్మార్ట్గాను చదవాలి. మిగతా వాడికి ఎలా ఉండదు, స్మార్ట్గా చదివితే సరిపోతుంది, లేదా ఎక్కువ చదివితే సరిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఇలా మనం కాల్కులేట్ చేసి చెప్పచ్చు. అయితే ఫ్లిప్ చేద్దాం. నేను నా మెంటర్ రైటా కాదా, నా టీచర్ రైటా కాదా అని నేను ఎలా చెక్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా అంటే మెంటార్ని ఒకరినే కలవద్దు. ఫస్ట్ ఓకే, మీట్ 3 or 4 మెంటార్స్ ఆర్ కోచింగ్ సెంటర్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు మెంటార్ని అడిగిందని కోచింగ్ సెంటర్ కూడా మనం అప్లై చేస్తే విజిట్ వేరియస్ కోచింగ్ సెంటర్స్ అండ్ విజిట్ వేరియస్ పీపుల్, వేరియస్ మెంటార్స్. మెంటార్ తీసుకుంటే ఇండివిజువల్ కాబట్టి 3 లక్షణాలు ఉండాలండి. 1 పేషెన్స్ ఉండాలి. 2 ఎదుటి వ్యక్తిని అతని యొక్క షూస్లోకి వెళ్ళి అర్థం చేసుకోగలిగిన మెంటాలిటీ ఉండాలి, ఎంపతి. 3వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నోయింగ్ ద అప్డేట్స్ ఇన్ ద మార్కెట్, అవేర్నెస్ ఉండాలి. ఇవి ఉన్నది ఒక అరగంట గంట మాట్లాడితే అర్థమవుతుందిగా. మనం అడుగుతున్నాం మీకు ర్యాంకర్లు ఎంతమంది, వాడే చెప్తాడు ఇంతమంది. మనం ఏమనుకుంటున్నాం నాకు కూడా ర్యాంక్ ఇస్తాడేమో అని. అందుకు నేనేమంటా అంటే దాన్ని అందంగా అడ్మిషన్ ఇవ్వబడిన అర్జునుడికి ర్యాంక్ వచ్చింది. అడ్మిషన్ తీసుకుని ఏదో ఒక రూపంలో చివరికి మాల్ ప్రాక్టీస్, ఇది సబ్జెక్ట్ సర్టిఫికేషన్ రాంగ్ అని అనుకున్న కర్ణుడికి వచ్చింది. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడ్డ ఏకలవ్యుడికి కూడా వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ద టీచర్, ఇట్ ఈస్ ద స్టూడెంట్. ఈ సత్యం మనం అర్థం చేసుకుంటే ర్యాంకర్లతో పనిలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్. కరెక్ట్. కొంతమంది మన లైఫ్లో ఖచ్చితంగా కలిసినప్పుడు అరే మనం ఇలా అవ్వాలి ఆర్ ఇలాంటి క్వాలిటీలు మనకు ఉండాలి అని కోరుకుంటాం. ఓకే, ఈ ప్లాట్ఫామ్ టార్చ్ బేరర్స్ కాబట్టి మీ లైఫ్లో మీకు టార్చ్ బేరర్స్గా అనిపించిన ఒక 3 గురించి చెప్తారా? టార్చ్ బేరర్ అంటే డిఫైన్ ఒక 2 wordsలో. చీకట్లో కూడా టార్చ్ చేసి దారి చూపించేవాడు. అంతే కదా. కొంచెం నేను ఓవర్ యాక్షన్గా చెప్తాను ఇక్కడ. ముగ్గురులో మా నాన్నగారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అఫ్కోర్స్ సీతారామశాస్త్రి గారి యొక్క అక్కడే తనికెళ్ళ భరణ్ గారు కూడా ఇలాగా. 3వది నేనే. అవునా? అందుకనే నేను కొంచెం బలుపైకి చెప్తానన్న పదం వాడడం కారణం అది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా, హౌ? ముందు ఆ 2 పేర్లు చెప్తాడు. మా ఫాదర్ బహుశా నాకు తెలిసి ఆయనకి తెలియకుండా నన్ను చాలా గొప్పని చేశాడు. ఆయన ప్రతి ఫాదర్ అది చేస్తారు. ఆయనకి తెలియదు యాక్చువల్గా నన్ను ఇంత గొప్పని చేస్తాను. అంటే గొప్పనంటే ఏదో గొప్పని కాదు, నాకు తెలిసి నేను 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఆయన నాకు తీసుకొచ్చి నాన్న రాఘవేంద్ర అని బుక్స్ ఇచ్చాడు అనట్లేదు, కానీ బుక్స్ ఆయన కొని ఇంట్లో పెట్టేవారు. ఆయనకి చదివే అలవాటు ఉంది. మా ఇంట్లో మేము 3 అన్నదమ్ముల్లో నేను ఎక్కువ చదివాను. అంటే నాలో పుస్తకాల పిచ్చి అనేది నాకు నేర్పింది మా నాన్నగారు.
అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎండ్ పాయింట్ నా టార్చ్ బేరర్ అన్నప్పుడు నాకు చీకటి నుంచి వెలుగుకి తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా నాన్నగారు, 2 సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నేను చాలా వేదికల మీద చెప్పాను, నా జీవితంలో అత్యంత అంటే డౌన్ఫాల్ సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా, కెరీర్ పరంగా, డిప్రెసివ్గా, ఇన్ఫీరియర్గా ఉన్న రోజుల్లో హీ మేడ్ మీ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇలా కాదు, ఇలా ఆలోచించు, ఈ ఆలోచన దృక్పథాన్ని మార్చారు ఆయన. అందుకని కాంతి వెలిగించి ముందుకు తీసుకెళ్లారని చెప్పచ్చు. మూడోది, నన్ను నేను ఎందుకు అన్నానని చెప్తాను. నాకు తెలిసి నా మీద నా క్రిటిక్ కన్నా ఇంకెవరు చేయలేరు. అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అయిపోయింది. ఇందులో నేనేంటి, నా యొక్క ప్రతిభ ఏంటి, పాజిటివ్ అయితే, నేనేంటి, నా లోపాలేంటి, నెగిటివ్ అయితే అని చక్కగా చెప్పగలను. ఎవడో నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా లోపాలని. అంత నేకెడ్ ట్రూత్ని తీసుకోగలుగుతారా, బిటర్ ట్రూత్స్ని? 200% అందులో డౌట్ లేదు. తీసుకోలేకపోతే బతకలేం, అంటే ఎదగలేం. అందుకు పైగా నేను మరీ తీసుకుంటాను. నిరంతరము నన్ను నేను క్రిటిసిజం చేసుకుంటాను, నిరంతరం నన్ను నేను కడుక్కుంటాను, నిరంతరం నన్ను నేను ఆలోచన చేయించుకుంటాను, నిరంతరం నేను డైరీ రాసుకుంటాను, నిరంతరం ఆలోచిస్తాను. ఇంటర్నల్ కన్వర్జేషన్, నాలో నేనే మాట్లాడతాను, నాతో నేనే సంవాదిస్తాను. నన్ను నేనే అరే ఈ తప్పుందిరా తీసుకురా, ఈ తప్పుందిరా వదిలేరా, ఈ తప్పుందిరా వదిలేరా, ఇది చేయకరా అంటాను. తప్పు చేస్తే తప్పు అయిందని ఒప్పుకుంటాను, దాన్ని బట్టి తప్పు చేయకుండా కాపాడుకుంటాను. ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేసని చెప్పి చెప్పద్దు. నాకు నేనే దెబ్బలేసుకుంటాను, నాకు నేనే పొగుడుకోగలను, నన్ను నేనే. అంటే జగమంత కుటుంబం నాదనే పాటలలాగా నాతో నేను రమిస్తూ, నాతో నేను సంగమిస్తూ అని చేయగలను. దట్ బెస్ట్ టార్చ్ బేరర్ నాకు నేనే. అదన్నమాట. మీలాగా మేమందరం కూడా మేము టార్చ్ బేరర్స్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. టార్చ్ బేరర్ అవ్వడానికి 3 లక్షణాలు ఉండాలి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే మనల్ని మనం అందంగా తెలుసుకోగలగడం. రెండోది ఏంటంటే సమాజంలోనూ ఇతర తరాలు వస్తున్న మార్పులను అర్థం చేసుకోగలడం, అంటే నాలెడ్జ్ అప్డేషన్ ఉండడము. మూడవది సంస్కారం అంటే ఏంటో తెలుసుకుని దాని వైపు ప్రయాణం చేసేందుకు ప్రయత్నించడం. ఈ 3 ఉంటే ఎవరైనా టార్చ్ బేరర్ అవుతారు, గొప్ప టార్చ్ బేరర్ అవుతారు. అంటే మా అందరికీ విజ్ఞానాన్ని ప్రసాదంలో పెట్టారనే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఓ పని చేస్తాను నేను, బికాజ్ యూ ఫెడ్ అస్ నాలెడ్జ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ బుక్ దట్ ఫెడ్ ఇండియా. ఎస్, దిస్ ఈస్ MS విశ్వనాథన్, హూ ఇస్ కాల్డ్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, ఫుడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అవును. అంటే భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటో అసలు ద మోస్ట్, నాకు వన్ ఆఫ్ ద ఫేవరబుల్ పర్సనాలిటీస్ అయినా. ప్లస్ నాకు ఎవరైనా బుక్స్ గిఫ్ట్గా ఇస్తున్నావు అన్నప్పుడు నేను మొదట మనసులో కోరుకునేది ఏంటంటే నా లైబ్రరీలో లేని బుక్ ఇస్తున్నారు కదా అని. సో ఇది నా లైబ్రరీలో లేదు. అంటే మీ లైబ్రరీలో లేని బుక్ ఇవ్వడం అంటే అది అచీవ్మెంట్. ఇది అచీవ్మెంట్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. ప్రియంవద జయకుమార్ రాజారా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఈ 2026 అసలు జాక్ ఫ్రీ హిట్తో స్టార్ట్ అయింది. అది థ్యాంక్స్ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ టాక్స్ విత్ యూ. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో డన్.